గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తడుముకున్నారంట. అలా ఉంది మన పరిస్థితి. పీకే సినిమా హిందుత్వానికి వ్యతిరేకంగా ఉంది, పీకే సినిమా యాంటీ హిందూ అని చేతులు పిసుక్కుంటున్నారే కానీ అసలు సినిమాని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా? 3 సార్లు చూసినా నీకు సినిమా అర్థం కాలేదంటే తప్పు సినిమాది కాదు బ్రదర్, చూసిన నీది. పీకే సినిమా తీసిన రాజ్ కుమార్ హిరాని హిందువే, అందులోనూ అతను నాస్తికుడు కానే కాదు. అసలు పీకే సినిమా ఉద్దేశం దేవుడు లేడు అని చెప్పడమో, లేదా ఒక మతాన్ని కించపరచడమో, లేదా మతాలకి వ్యతిరేకమో కాదు. దీని మెయిన్ టార్గెట్ మతాన్ని అడ్డం పెట్టుకొని కొందరు లుచ్చాగాళ్ళు అమాయక ప్రజల్ని ఏ విధంగా వాడుకుంటున్నారో చూపించడం, అదేవిధంగా మూఢనమ్మకాలని ప్రశ్నించడం. సినిమా కథ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో. ఇండియాలో ఎక్కువ మంది ఆచరిస్తున్న మతం ఏది? హిందూ మతం. ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్న మతం ఏది? హిందూ మతం. మనుషుల్ని దేవుళ్ళుగా పూజించే మతం ఏది? హిందూ మతం. దొంగ బాబాలు ఉన్న మతం ఏది? హిందూ మతం. దీంట్లో ఎక్కువ మంది మోసపోతున్న ప్రజలు ఏ మతానికి చెందిన వాళ్ళు? హిందూ మతం. ఇప్పుడు చెప్పు, సినిమా ఎవరిని ఉద్దేశించి తీయాలో? ఈ వినాశనం చెప్తున్నాడు దేవుడు లేడు, మనిషికి మతం అవసరం లేదని. పీకే సినిమా మతాలకు వ్యతిరేకం కాదు, మతం మనిషిని ఎలా వాడుకుంటుందని చెప్పడం, తద్వారా నిన్ను ఆలోచింపచేయడం. అసలు మనకు బుర్రలుంటాయి కదా, ముందు ఆలోచించడానికి ఓ తెగగించుకుంటున్నాం. పీకే అనే క్యారెక్టర్ అన్ని మతాల దేవుళ్లను అన్వేషిస్తాడు. ఆ జర్నీలో హిందూ దేవుళ్లతో పాటు మసీదు, చర్చిలకు కూడా వెళ్తాడు. దీంట్లో అన్ని మతాల్లో ఉన్న దొంగ భక్తులను ఎత్తి చూపెట్టారు. ఒక సీన్లో క్రిస్టియన్లు మత మార్పిడికి ప్రయత్నం చేస్తారు. నేను యెహోవాని పూజించాలి అని ఉంటే దేవుడు నన్ను పుట్టించడమే క్రిస్టియన్గా పుట్టించేవాడు కదా అని ఒక పాత్రతో చెప్పిస్తాడు. మరో సీన్లో భర్త చనిపోయిన స్త్రీ తెల్ల చీర కట్టుకొని ఉంటుంది. ముస్లిం స్త్రీలు బురకా వేసుకోవడం. పీకే చర్చికి వెళ్ళినప్పుడు క్రిస్టియన్ మతంలో ఉన్న పాపపుణ్యాల గురించి చర్చిస్తారు. అంటే మతంలో ఉన్న తప్పుడు ఆచారాల పేరుతో స్త్రీలను నిర్బంధించడం, మనుషుల్ని భయపెట్టడం వంటి విషయాలను సూటిగా ప్రశ్నిస్తాడు. ఈ దేశంలో మతాన్ని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదిస్తూ భోగ విలాసాలు అనుభవిస్తున్న దొంగ బాబాలంతా హిందూ మతానికి చెందినవారే. నిత్యానంద రాసలీల దగ్గర నుంచి జైలుకెళ్ళి నిన్న బయటకొచ్చిన డేరా బాబా వరకు అందరూ హిందూ మతస్థులే. మరో సీన్లో శివుణ్ణి కించపరిచారు అంటున్నారు. నిజానికి అలా కించపరచడమే ఆ సీన్ ఉద్దేశమైతే సెన్సార్ వాళ్ళు ఆ సీన్ని కట్ చేయకుండా ఎందుకుంటారు? సినిమాకి సర్టిఫికేటే ఇవ్వకుండా బ్యాన్ చేసేవాళ్ళు కదా. ఆ సీన్ శివుణ్ణి విమర్శించడానికి ఉద్దేశించింది కాకుండా మత విశ్వాసాలను ఎలా అర్థం చేసుకోవాలో, వాటి వెనుక ఉన్న ఆచారాలను ఎలా ప్రశ్నించాలో చెప్తుంది. దేవుణ్ణి గుడ్డిగా నమ్మడం అవసరం లేదని కూడా చెప్తుంది. అయితే ఇలాంటి సున్నితమైన విషయాలను హాస్యం జోడించి చెప్పడం ఆడియన్స్ని ఆలోచింపచేయడానికే తప్ప కించపరచడానికి కాదు. ఇకపోతే అల్లానో యెహోవానో పెట్టి ఎందుకు చూపించలేదంటే ఆ దేవుళ్ళు నిరాకారులు, అసలు రూపం ఆకారమే లేదు కదా, ఎలా చూపిస్తాం? అంతేకాకుండా ఈ భక్తుల ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుందో కూడా చూపెట్టారు. చూడు బ్రదర్, హిందూ మతంలో ఫస్ట్ యూనిటీనే లేదు, రాదు కూడా. వర్ణాశ్రమ ధర్మం పేరుతో మనుషుల్ని కులాలుగా విడగొట్టిన ఘనత హిందూ మతానిదే. మళ్ళీ ఎక్స్ట్రాలెందుకు? బైబిల్లో, ఖురాన్లో తప్పుడు విషయాలు ఉన్నట్టుగానే హిందూ పురాణాల్లో కూడా ఉన్నాయి. కామెంట్ బాక్స్లోకి వచ్చి గింజుకునే ముందు వెళ్ళి మనువు రాసిన మనుస్మృతి చదువుకో. స్త్రీలని, పిల్లల్ని, తక్కువ కులస్తుల్ని ఏ విధంగా చిత్రీకరించిందో ఆ గ్రంథం చెప్తుంది. ఇంత చెప్పినా కొందరికి ఒక్క ముక్క కూడా అర్థం కాదన్న విషయం నాకు తెలుసు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ప్లీజ్ ఎంజాయ్ యువర్ స్టూపిడిటీ. దీని కింద కూడా కామెంట్లు పెట్టడం మర్చిపోవద్దే. బూతులుండేలా చూసుకో.